మనకు దరిద్రాన్ని తెచ్చిపెట్టే ఈ పనులు అస్సలు చేయకూడదు. భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు. మంచం మీద కూర్చొని అసలు భోజనం చేయకూడదు. పిల్లలు చూస్తుండగా తల్లిదండ్రులు ఎప్పుడూ గొడవ పడకూడదు. డబ్బులు లెక్కించేటప్పుడు ఉమ్మి పెట్టి లెక్కించకూడదు. పాచిముఖంతో అద్దంలో చూసుకోకూడదు. చీపుర్ని నిల్చోబెట్టకూడదు. సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క నుండి ఆకులు తెంపకూడదు. బట్టలను ఇంటిని శుభ్రం చేసిన మురికి నీరు ఎట్టి పరిస్థితుల్లో కాళ్ళపైన పడకూడదు. శరీరంపై కూడా పోసుకోకూడదు. ప్రతిసారి ఇచ్చి పుచ్చుకునేటప్పుడు కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి. ఎడమ చేతిని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. పూజ చేసేటప్పుడు నుదుటన కుంకుమ బొట్టు ధరించకుండా చేయకూడదు. చీకటిలో భోజనం చేయకూడదు. ఇతరుల వద్ద ఉన్న వస్తువులను చూసి అసూయ పడకూడదు. కోపంతో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇంట్లో ఒంటి కాళ్ళ మీద నిల్చోరాదు. ఇంట్లో గోళ్లను కత్తిరించకూడదు. తుప్పు పట్టిన ఇనుప వస్తువులను ఇంటి మేడ మీద పెట్టరాదు. కోపంతో ఉన్నప్పుడు ఇంట్లో వస్తువులను విరవకూడదు. దేవుణ్ణి పూజించేటప్పుడు గొనగడం, సనగడం చేయకూడదు. పడుకునే ముందు క్రైమ్ వార్తలు చూడకూడదు. సాయం సంధ్యా సమయంలో అస్సలు నిద్రపోకూడదు. అసుర సంధ్య వేళలో భార్యాభర్తలు సంసారం చేయకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.